వచ్చినప్పుడు ఈ ఊర్లో ఒక సర్వే చేశాం. నేను ఒక విషయం ఆలోచించాను. ఈ ఊర్లో ఎవరైనా సరే వ్యక్తిగత సమస్యలకు ఫస్ట్ ప్రాధాన్యత ఇవ్వాలని. ఏ కుటుంబం కూడా కరెంట్ లేకుండా ఉండడానికి వీల్లేదు, ట్యాప్ లేకుండా ఉండడానికి వీల్లేదు, టాయిలెట్ లేకుండా గ్యాస్ లేకుండా ఉండడానికి వీల్లేదు. ఇలాంటి అవసరాలన్నీ తీర్చాలని చెప్పి ఆలోచించాం. అందుకని ఆ ఫైల్ ఇచ్చేమని ప్రతి నా ఫైల్ నాకు ఆ ఫైల్ ఇట్టి తీసుకుంటామ్మా. ఇవన్నీ కలిపేసాం. ఎందుకంటే ఈ ఊరికి వచ్చినప్పుడు నా నోటీస్కి వచ్చిన సమస్యల్ని పూర్తిగా పరిష్కారం చేయడం ఒక లక్ష్యంగా పెట్టుకున్నాం. ఆ లక్ష్యంగా చూస్తే ఇండ్లైతే అంటే ప్రతి ఒక్క ఇంటికి కావలసిన కనీస అవసరాలు 203 ఇండ్లు కావాలన్నారు. కొన్ని ఇంటికి ఇంటి జాగాలున్నాయి, కొంతమందికి ఇంటి జాగాలు లేవన్నారు. అందుకే 203 ఇండ్లకు ఇంటి జాగాలు కొని ఇండ్లు కట్టించే బాధ్యత మేము తీసుకుంటామని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈ ఊర్లో ఇల్లు లేదనకుండా ప్రతి ఒక్కరికి సొంత ఇల్లు కల్పించే బాధ్యత తీసుకుంటాం. అదే సమయంలో ఈ ఊర్లో 48 మందికి పింఛన్లు కావాలన్నారు. అది కూడా ఒకటి ఆదేశించాను. ఆ 48 మందికి కూడా పింఛన్లు ఇచ్చే బాధ్యత కలెక్టర్ గారికి అప్పచెప్తున్నా. ఇంకొక విషయం కూడా విజ్ఞప్తి చేస్తున్నా. నేను ఎవరైతే ఇప్పటికే 64,50,000 మందికి పింఛన్లు ఇస్తున్నాం, కానీ ఇటీవల కాలంలో కొంతమంది అర్హులు కాని వాళ్ళు అడుగుతున్నారు. కానీ ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, అందరికీ సహాయం చేయాలనున్నా ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే అర్హులు ఉన్నారో వారిని విస్మరించడం కరెక్ట్ కాదు. అందుకనే ప్రతి ఒక్కరికి నేను విజ్ఞప్తి చేసేది, ఓసారి అనిపిస్తుంది, నేను ఆ రోజు 3,000 నుంచి 6,000 చేశాను. 6,000 చేస్తే ఇప్పుడు 6,000 రూపాయలు పింఛన్ వస్తూ ఉంది వికలాంగులకి. కానీ వాళ్ళందరూ 15,000 కావాలంటున్నారు. అంటే డబ్బులు సంపాదిస్తే మీకోసమే కష్టపడతా, తిరిగి మీకే ఇస్తా, మీ పేదవాళ్ళందరినీ పైకి తీసుకొచ్చే బాధ్యత నేను తీసుకుంటానని మరొక్కసారి మీకు హామీ ఇస్తున్నా. కానీ అనర్హులు మాత్రం ఏదో డబ్బులు ఇస్తున్నారు కాబట్టి నాకు కూడా ఇవ్వాలంటే అది కరెక్ట్ కాదు. ఈ విషయాన్ని కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అర్హులందరికీ ఇస్తామని మరొక్కసారి హామీ ఇస్తున్నా. 15 రేషన్ కార్డులు కావాలన్నారు, అది కూడా ఇమ్మని ఆదేశాలు ఇస్తున్నా. అది కూడా ఎలిజిబిలిటీ చూసుకొని ఇచ్చేస్తారు. అదే మరిగా NREGS జాబ్ కార్డ్స్ 5 మంది కావాలన్నారు, వాళ్ళకు కూడా ఇస్తాం. 135 ఇండ్లకు ట్యాప్ కనెక్షన్ లేదన్నారు. ఈ 135 ఇండ్లకు ట్యాప్ కనెక్షన్ ఇచ్చే బాధ్యత కలెక్టర్కి అప్పచెప్తున్నా, అవి కూడా ఇస్తాం. 3 ఏదైతే రేషన్ కార్డులు ఉన్నాయో స్ప్లిట్ చేయాలని కోరారు, అది కూడా ఇస్తాం. ఒక ఇంటికి కరెంట్ లేదన్నారు, ఆ ఇంటికి కూడా కరెంట్ ఇస్తాం. ఇంకొక పక్క ల్యాండ్ సర్వే చేయాలన్నారు, అది కూడా చేస్తాం. 105 ఇండ్లు మళ్ళా మరుగుదొడ్లు కావాలన్నారు, ఆ 105 ఇండ్లకు మరుగుదొడ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఈరోజు ఇక్కడ చూస్తే ఇల్లు కానీ, పింఛను కానీ, కార్డులు కానీ, లేకపోతే పవర్ కనెక్షన్ కానీ, లేకపోతే టాయిలెట్ కానీ, గ్యాస్ కానీ అన్ని ఇండ్లకు ఉన్నాయి. ఈ ఊర్లో కనీస అవసరాలు వీలైనంత తొందరలో పూర్తి చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్కి అప్పచెప్తున్నానని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఈరోజు మీరు చూస్తే డ్రైనేజ్ వ్యవస్థ 3.38 కిలోమీటర్లు ఉంది. ఇంకా 1.7 కిలోమీటర్లు కావాలి, ఇప్పుడే శాంక్షన్ చేశాం. వీధి దీపాలు
167 ఉన్నాయి. ఇంకో 10 కావాలి, అవి కూడా శాంక్షన్ చేశాం. సిమెంట్ రోడ్డు 3.38 కిలోమీటర్లు ఉంది, ఇంకా 1.7 కిలోమీటర్లు కావాలి, అది కూడా శాంక్షన్ చేస్తాం. ఇంకో పక్కన ఇవే కాకుండా ఈరోజు మీరు ఒకసారి చూస్తే అంగన్వాడీలు అవన్నీ ఉన్నాయి. ఇది కాకుండా మినీ గోకులాలు 22 కావాలన్నారు, అవి కూడా శాంక్షన్ చేస్తున్నాం. హార్వెస్టింగ్ ఫామ్ పాండ్స్ కావాలన్నారు, అది ఒక 10 కావాలని అవి కూడా ఇస్తాం. ఇంకో పక్క డీసిల్టింగ్ ఫీడర్ ఛానల్స్కి డబ్బులు కావాలన్నారు, 6 కావాలని అవి కూడా ఇస్తాం. బౌండరీ ట్రెంచెస్ కొట్టాలన్నారు, అది కూడా ఇస్తామని చెప్పి నేను మీకు తెలియజేస్తూ, ఇది కాకుండా కన్స్ట్రక్షన్ ఆఫ్ వెటనరీ లైవ్ స్టాక్ బిల్డింగ్ కావాలని, అదే మరి కమ్యూనిటీ హాల్ కావాలన్నారు, ఆ 2 కూడా శాంక్షన్ చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మీరందరూ గట్టిగా గ్రామం అంతా కష్టపడితే అప్పుడు బరియల్ గ్రౌండ్ కాంపౌండ్ వాళ్ళు కట్టిస్తాం. అదే మరి దర్గాకు కూడా కాంపౌండ్ వాళ్ళు కావాలన్నారు, దానికి కూడా కడతాం. మొత్తం ఈరోజే 2,83,00,000 ఇక్కడే శాంక్షన్ చేసి ఇప్పుడే పనులు ప్రారంభిస్తారని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అంటే ఇప్పుడు 2 పనులు అయిపోయినాయి. వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం చేశాం. రెండో పక్కన ప్రజల అవసరాలన్నీ, కమ్యూనిటీ సమస్యలన్నీ పరిష్కారం చేశాం. ఇంకా మిగిలింది మీ ఊరు నుంచి మడకశిర మద్దికర వరకు రోడ్డు కావాలి, పత్తికొండ వరకు రోడ్డు కావాలి, అదే మరి ఓసూరు విలేజ్కి రోడ్డు కావాలి. ఇక్కడ అన్నీ అయిపోయినాయి. కాబట్టి ఈ 3 కూడా చేస్తారు. కానీ నేను చెప్పినట్టు మీరు 4 ఊర్లో అంతా అన్నీ చేయగలుగుతున్నాం. కానీ రోడ్లకు మాత్రం డబ్బులు లేకుండా అస్తవ్యస్తంగా గుంతలు దూవేసి వెళ్ళిపోయాడు. ఆ గుంతలన్నీ పూడ్చి మళ్ళీ ఇవన్నీ బాగు చేయాలంటే కొంత టైం పడుతుంది. ఈరోజు నేను ఒకటే ఆలోచిస్తున్నా, దానికి కూడా ఏం చేయాలనో తొందరని ఆలోచించి ఈ 3 రోడ్లు కూడా వేయించే బాధ్యత నేను తీసుకుంటానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇవన్నీ అయిన తర్వాత నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్నా, ఇది ఒక కరువు ప్రాంతం, వెనుకబడిన వర్గాలు ఎక్కువ ఉండే ప్రాంతం, పేదరికం ఉండే ప్రాంతం. ఇప్పుడు మీరందరూ ఊర్లో కూర్చొని ఆలోచించి, ఇప్పుడు డాక్రా సంఘాలు ఉన్నాయి, ఏం చేస్తే మీరు ఆదాయాన్ని పెంచుకోగలుగుతారు. ఒకప్పుడు నేర్పించా మీకు. మంచి వస్తువులు తయారు చేశారు, మంచి వస్తువులు తయారు చేసి ఎక్కడికక్కడ ఎక్స్పోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు మీరు ఆ రోజు. ఈరోజు అవన్నీ కూడా నిర్వీర్యం అయిపోయినాయి. మళ్ళా చేతి వృత్తులకు పని పెట్టాలి. చదువుకున్న పిల్లలు మీరు ఉద్యోగాలకు పోవడమే కాకుండా అవసరమైతే మన వ్యవసాయ ఆధార పరిశ్రమలు పెట్టి తద్వారా మీరు 10 మందికి ఉపాధి కల్పించే పరిస్థితి రావాలి. ఇప్పుడు అన్ని కష్టమేం కాదు. నేను 2047కు ఆలోచించేది ప్రతి ఒక్క ఇంటిలో ఒక పారిశ్రామికవేత్త ఉండాలి, ఒక ఆంట్రప్రెన్యూర్ ఉండాలి. ఏదో మనం అమెరికా పోయి ఉద్యోగం చేయడమే కాకుండా అవసరమైతే ఇక్కడే కూర్చొని అమెరికాలో కంపెనీ పెట్టే పరిస్థితి రావాలనేది నా ఆకాంక్ష. చాలామంది చేస్తున్నారు ఇప్పుడు, అందుకే వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నాం. అదే మాదిరిగా ప్రోడక్ట్ క్లస్టర్స్ తయారు చేస్తాం. అంటే మీ దగ్గర అన్నీ కూడా టమోటా ఉన్నాయి, ఆ టమోటా పండించే రైతులు కొంతమంది కలిసి మొత్తం ఒక చిన్న పరిశ్రమ పెట్టి ఒక 50 కోట్లు 30 కోట్లు పెడితే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కూడా సపోర్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఒక 2-3 కూర్చుంటే చిన్న చిన్న ఈవెన్ 2 కోట్లు 1 కోటి పెట్టినా కొన్ని లోన్ వస్తాయి, కొంత మీ డబ్బులు పెట్టచ్చు. అలాంటి చిన్న చిన్న పరిశ్రమలు, మైక్రో ఎంటర్ప్రైజ్ పెట్టచ్చు, స్మాల్ ఎంటర్ప్రైజ్ పెట్టచ్చు. దీనికి ప్రభుత్వం కూడా ప్రోత్సాహాలు ఇచ్చి ముందుకు తీసుకుపోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇప్పుడు ఓఎన్డీసీ అని ఒక ప్లాట్ఫామ్ వచ్చింది. మీకు ఏ వస్తువు కావాలన్నా మీ ఇంటికి వచ్చి ఇస్తారు. మీరు పండించే వస్తువు ఎవరికి అమ్మాలన్నా మీరు బుక్ చేసి పంపించే పరిస్థితి వస్తుంది. ఇలాంటి కొత్త వ్యవస్థలు వస్తున్నాయి. అంటే టెక్నాలజీలో మీరు ఊహించని పరిణామాలు రాబోతున్నాయి. మొన్నే నేను తిరుపతిలో, మన విజయవాడలో మీరు చూస్తే
అర్బన్ కంపెనీ ఒక కంపెనీ ఉంటే ఆ అర్బన్ కంపెనీని పెట్టి ఏ ఇంటికి కార్పెంటర్ కావాలన్నా, ఎలక్ట్రీషియన్ కావాలన్నా, ప్లంబర్ కావాలన్నా పంపించే ఏర్పాట్లు చేశాం. 10,000 మంది కావాలంటే ఫోన్ చేస్తే మెసేజ్ పెడితే ఇంటికి వచ్చి రిపేర్ చేసి వెళ్ళిపోయేవాళ్ళు. ఇలాంటి కొత్త వ్యవస్థలకు శ్రీకారం చుడుతున్నాం. దానికి కూడా మీరు ముందుకొస్తే ఇవన్నీ సాధ్యమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇక్కడనే ఓర్వకల్లు ఉంది. ఓర్వకల్లో మీరు చూస్తే 2,621 ఎకరాల్లో ఒక పారిశ్రమ హబ్బు పెడుతున్నాం. 3,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేసి దగ్గర 12,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావాలని 50,000 మందికి ఉద్యోగాలు కల్పించాలని పోతున్నాం. ఇలాంటివి నక్కపల్లి, పాయకరావుపేట దగ్గర, కొప్పర్తి, కడప దగ్గర కూడా ఏర్పాటు చేస్తున్నాం. ఇవన్నీ కూడా చేసేది ఎందుకంటే మీరు గుర్తుపెట్టుకోవాల్సింది మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి. వీళ్ళు ఎక్కడికో పోవడం, హైదరాబాదుకో బెంగళూరుకో పోవడం కాదు. ఈ ప్రాంతంలో ఉండేవాళ్ళు నేను చాలాసార్లు చూశాను. ఒకప్పుడు హైదరాబాద్కు వచ్చేవాళ్ళు ఇప్పుడు వెళుతున్నారు. ఓసారి ఇక్కడి నుంచి గుంటూరుకు వస్తారు. గుంటూరుకు వచ్చి వ్యవసాయ పనులు చేసుకొని మళ్ళా తిరిగి ఇక్కడికి వచ్చే సంస్కృతి ఇక్కడ ఉంది. నేను దానికంతా కూడా ఆలోచించేది భవిష్యత్తులో అలాంటి జరగకుండా ఈ ప్రాంతంలో ఉండే వాళ్ళకి ఇక్కడే ఉపాధి కల్పించే కార్యక్రమానికి శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీ అందరికీ హామీ ఇస్తున్నా. మొన్నే మీరు చూశారు, వరద సహాయంలో కొత్త రికార్డు క్రియేట్ చేశాం. పత్తి, వేరుశనగ, టమోటా పోతే 25,000 రూపాయలు హెక్టార్కి ఇచ్చాం. మిర్చి, దానిమ్మ, సపోటా పోతే 35,000 రూపాయలు ఇచ్చాం. ఇల్లు పోతే కూడా ఆర్థిక సహాయం చేశాం. షాపు పోతే చేశాం. వాహనాలు పోతే చేశాం. అందరినీ కూడా ఆదుకోవడం కోసం ఒక వరద వస్తే, ఒక సంక్షోభం వస్తే దాన్ని కూడా ఒక అవకాశంగా తీసుకొని ముందుకు పోతే ఆ బురదలో నేను తిరిగినప్పుడు అందరూ చూసి వాళ్ళకు గుండె కూడా, వాళ్ళ మనసు కూడా చలించి దగ్గర 436 కోట్ల రూపాయలు నిన్నటి వరకు సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చారు. ఇది సాధారణమైన అమౌంట్ కాదు. అంటే నేను అక్కడ ఖర్చు పెట్టింది ఒక 650 కోట్లు ఖర్చు పెడితే, 602 కోట్లు ఖర్చు పెడితే 440 కోట్లు ప్రజలే ఇచ్చారంటే అది ఈ ప్రభుత్వం పైన ప్రజలకు ఉండే నమ్మకం. నమ్మకం ఉంటే ఏ పనైనా అవుతుంది. నమ్మకం లేకపోతే ఎవరు రారు. నేను మిమ్మల్ని కూడా ఒకటే కోరుతున్నా, మీరు కూడా అదే స్ఫూర్తితో ఆలోచించండి. నేను అప్పుడప్పుడు IVRS పంపిస్తాను, ఎలక్షన్ అప్పుడు పంపించా, మీకు జ్ఞాపకం ఉందా? నేను IVRS పంపించి అడిగాను, క్యాండిడేట్ శ్యాంబాబు నచ్చాడా అని అడిగాను. వచ్చిందా మీకు మెసేజ్ లేదా? వచ్చిందని వాడు చేలు పైకెత్తండి. ఇప్పుడు కూడా అదే ఆలోచిస్తున్నా. రేపటి నుంచి మెసేజ్ పంపిస్తా, మా కలెక్టర్ ఎట్ట పని చేస్తున్నాడో చెప్పమని. మార్కులు మీరేసే పని వస్తుంది. మా ఎమ్మెల్యే శ్యాంబాబు ఎట్లా పని చేస్తున్నాడు, ఎక్కడైనా అవినీతి ఉందా, లేకపోతే ఏ పని కాలేదు, టైం టు టైం మిమ్మల్ని అడుగుతా. ఆ మెసేజ్ ఇచ్చేది నేర్చుకోండి మీరు. ఆ మెసేజ్ ఇస్తే నాకు మధ్యవర్తులతో అవసరం ఉండదు. నేరుగా మీకు నాకు మధ్యలో ఎవ్వరు ఉండరు. ఆ వ్యవస్థకు శ్రీకారం చుడతా. నా ఆలోచన ఒకటే, తెలుగుదేశం పార్టీకి కార్యకర్తలు చాలా ముఖ్యం. త్యాగాలు చేశారు, త్యాగాలు చేస్తూనే ఉన్నారు, జెండా మోస్తూనే ఉన్నారు. వాళ్ళని ఆదుకోవడం నా బాధ్యత. వాళ్ళని ఆదుకుంటూనే నన్ను నమ్మి మీరందరూ కూడా మమ్మల్ని నమ్మి 93% అభ్యర్థులను గెలిపించారు. ఇది ఒక చరిత్ర. కానీ అసాధ్యం అనుకున్న దాన్ని సుసాధ్యం చేయాలి. నేను ఇప్పుడు చేస్తాం, కష్టపడతాం. అంచెలంచెలుగా అన్నీ కూడా నేను చెప్పినట్టు చేస్తా. ఇంకా ఎక్కువే చేస్తాను, కానీ తక్కువ చేసేదానికి ఏమాత్రం కూడా ఉండను. అయితే ఒక్కటే పెట్టుకున్నా, ఎట్టి పరిస్థితుల్లో అర్హులనే వాళ్ళకి ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తా. పేదరికం లేని సమాజానికి శ్రీకారం చుడతా. జనవరిలో అవసరమైతే P4 పాలసీ మాట్లాడాను. ప్రభుత్వం ప్రజల భాగస్వామ్యంతో ఇప్పుడు సంపద సృష్టిస్తున్నారు. నేను అనుకోవడం ప్రభుత్వం, ప్రైవేటు, ప్రజలు కలిసి
భాగస్వామ్యంతో పేదవాళ్లకు న్యాయం చేయాలని. ముందు మన రాష్ట్రంలో పేదవాళ్ళలో నిరుపేదలు 12 లక్షలు 15 లక్షలు ఉన్నారు. ఆ 15 లక్షల్ని ముందు పైకి తేగలిగితే ఆ తర్వాత కంటిన్యూగా నిరంతరం ఎవరైతే అందరికంటే కిందనుంటారో అలాంటి వారందరికీ హెల్ప్ చేసుకుంటా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నేను 2 కుటుంబాల దగ్గరికి వెళ్ళాను ఈరోజు. ఒక బోయ కుటుంబం, ఇంకొక కుటుంబాన్ని మీరు చూస్తే కొరబ కుటుంబం. ఇద్దరిని చూశాను. ఇద్దరిలో కూడా పిల్లలు కూడా ఒక లెవెల్కి వచ్చి ఆగిపోయారు. ఇప్పుడు ఈయన పిల్లలైతే దగ్గర ఈయన పిల్లలైతే ఈయన కాదు ఇంకొక ఆయన, ఆ అమ్మాయి పిల్లలైతే కాగితాలు కూర్చోమ్మా. ఇక్కడుండే గంగమ్మ అయితే బోయ బీసీ. ఆయన భర్త చనిపోయాడు. 4 ఎకరాల 62 సెంట్లు భూమి కూడా ఉంది, కానీ ఆ భూమి అంతా కూడా దేనికి ఉపయోగపడడం లేదు. అదే మరిగా పిల్లలైతే పెద్దబ్బాయి గోపాలకృష్ణ BA డిస్కంటిన్యూ చేసి ITI పాస్ అయ్యాడు. ఇంటి దగ్గరనే ఉన్నాడు, చిన్న వ్యవసాయ పనులు చేసుకుంటున్నాడు. ఇంకొక పక్కన రెండో అతనైతే 10వ తరగతి పాస్ అయ్యాడు. వేరే ఆటో తీసుకుని ఆటో నడుపుతున్నాడు. కూతురికి పెళ్లి చేసింది. వాళ్ళు నేను పోయినప్పుడు ఒక ఇల్లు అడిగారు. ఇల్లు ఇమ్మీడియట్గా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి వారికి హామీ ఇచ్చా. అదే సమయంలో చిన్న అబ్బాయి నాకు ఒక ఆటో తీసి ఇవ్వండి, నేను ఆటో నడుపుకుంటానని చెప్పి అడిగాడు. ఎలక్ట్రికల్ ఆటో తీసి ఇవ్వడానికి నేను ముందుకు వచ్చాను. ఏదైతే EVM ఏదైతే ఉందో ఎలక్ట్రికల్ వెహికల్ ఉందో అది రేపే కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చా. రేపే ఆయనకు ఆటో డెలివరీ చేస్తారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దానివల్ల ఆ కుటుంబం బాగుపడుతుంది. ఇంకో పక్కన చింతగింజల వెంకటేష్ గారు, ఆయనకు 2 కొడుకులు, ఒక కూతురు. ఇద్దరిని చూస్తే ఒక అతను పెళ్ళయింది, ఇద్దరికి పెళ్ళిళ్ళు అయినాయి. పెళ్ళయిన తర్వాత ఒక ఆయన నారాయణలో అడ్మిన్గా పనిచేస్తున్నాడు, కాశీనాథ్ బీకామ్ చేసి. ఇంకొక కొడుకు అయితే వెంకటేష్, ఇంకొక కొడుకు ఇక్కడే నన్ను పత్తికొండ గ్రామీణ బ్యాంకులో కరెస్పాండెంట్గా పనిచేస్తున్నాడు శేఖర్. అతనికి కొద్దిగా 15,000 16,000 ఆదాయం వస్తుంది. ఆ కుటుంబం కోరింది ఏదైతే మాకందరికీ ఒక ఇల్లు ఇమ్మన్నారు, ఇమ్మీడియట్గా ఇల్లు కూడా శాంక్షన్ చేస్తున్నాను. ఆయన చేసినప్పుడు నేను అడిగాను, నీకు బోరు కావాలంటే బోరు వేపిస్తానంటే, సార్ మీరు బోరు వేపిస్తారు కానీ ఉప్పు నీళ్లు ఉన్నాయి, ఆ నీళ్లు వల్ల వ్యవసాయం పని చేయలేము కాబట్టి అది అవసరం లేదంటే నేను అప్పుడు ఆలోచించాను. ఈ ఊరు ఉప్పు నీళ్లు ఉన్నాయి కాబట్టి ఎట్టి పరిస్థితిలో అందరి నీవా నీళ్లు తప్ప వేరే మార్గం లేదు, ఆ నీళ్లు ఇప్పించే బాధ్యత మేము తీసుకుంటామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇవన్నీ చూసినప్పుడు నేరుగా చూస్తే ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎక్కడో హైదరాబాద్లోనో లేకుంటే అమరావతిలో కూర్చుంటే నాకు అర్థం కాదు. అందుకే ఈరోజు నేను నేరుగా మీ దగ్గరికి వచ్చాను. అన్ని విషయాలు అధ్యయనం చేసుకున్నాను. కలెక్టర్లకు కూడా చాలా వరకు బాధ్యత ఇస్తున్నా. రాబోయే రోజుల్లో ఏ విధంగా నేను ఈరోజు ఈ గ్రామానికి డైరెక్షన్ ఇచ్చానో అన్ని గ్రామాలను ఇదే విధంగా తయారు చేసే బాధ్యత జిల్లా అడ్మినిస్ట్రేషన్కి, ఎమ్మెల్యేలకు అప్పచెప్తున్నా. ఎప్పుడు కూడా ఇది పొలిటికల్ గవర్నెన్స్. నేను ఒక పక్క తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిని, ఇంకో పక్క ముఖ్యమంత్రిని. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా చూసి మీరు ఓటేశారు. నేను అధ్యక్షుడిగా మీకు కొన్ని హామీలు ఇచ్చాను. ఏదైతే సూపర్ 6 హామీలు ఇచ్చాను అవన్నీ చేస్తానని చెప్పాను. నన్ను నమ్మి నాకు ఓటేశారు. ఇప్పుడు తిరిగి నా హామీలన్నీ ముఖ్యమంత్రిగా నిలబెట్టుకునే బాధ్యత నా మీద ఉంది. అందుకే అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని సమన్వయం చేసుకొని ఎక్కడా చిన్న పొరపాటు జరగకుండా చేయవలసిన బాధ్యత నా మీద ఉంది. అది చేస్తానని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఒక పక్క పొలిటికల్ గవర్నెన్సే ఉంటుంది, అదే సమయంలో అడ్మినిస్ట్రేషన్ సహకారం తీసుకుంటాం.
నీతివంతమైన పాలన, సమర్థవంతమైన పాలన ఇస్తాం. ఇప్పుడు నేను చెప్పాల్సినంత చెప్పాను, మీకు కూడా అర్థమై ఉంటుంది. ఊరి సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం, వ్యక్తిగత సమస్యలన్నీ పరిష్కారం చేస్తున్నాం. ఇప్పుడు మిగిలింది వ్యక్తిగత ఆదాయం. మీ ఆదాయాన్ని పెంచే మార్గం చూడాలి. అందుకే ఒక మాట చెప్పాను, మీ ఆదాయం పెరగాలంటే నీళ్లు రావాలి. ఆ నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. ఆ నీళ్లు వచ్చిన తర్వాత ఏ పంటలు వేయాలనో మీరు ఆలోచించాలి. రెండోది, మీరందరూ ఆలోచించాల్సింది, ఈరోజు ఏ విధంగా చేస్తే, నేను ఎప్పుడూ ఒక మాట మాట్లాడుతున్నాను, రాబోయే రోజుల్లో ఆస్తి ప్రజల్నే ఆస్తిగా నేను ఆలోచిస్తున్నా. ప్రజలు అనుకుంటే, తెలివితేటలుగానే పెంచుకుంటే భూములు మనం కొనవచ్చు, పిల్లలను చదివించవచ్చు. బాగా చదివిస్తే ప్రపంచంలో మెరుగైన అవకాశాలు వాళ్ళు సంపాదించుకుంటారు, ఏదైనా చేసే అవకాశం వస్తుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒకప్పుడు మీ అందరికీ చెప్పాను. ఇంకొక మాట కూడా చెప్పాలి, కలెక్టర్కి ఐడియా లేదు ఇప్పుడు, ఇక్కడ ఉందని నేను అనుకోను. ఈ ఊర్లో కూడా జనాభా తగ్గిపోతూ ఉంది. చిన్న పిల్లలు తగ్గారు, ముసలివాళ్ళు పెరుగుతున్నారు. కడాన అందరూ ముసలివాళ్ళు అయిపోతే, పిల్లలు లేకపోతే మనం అందరం అప్పుడు వ్యవసాయం చేసినా లాభం లేదు, లేకుంటే ఏదైనా సేవ చేయాలంటే చెట్లకు చేయాలి. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పటికే రాష్ట్రం మొత్తం చూస్తే జనాభా 2.1% ఉండాలి. ప్రతి ఒక్క ఆడబిడ్డ 2.1 మనిషికి పిల్లలకి జన్మనివ్వాలి. అంటే అప్పుడు కరెక్ట్గా జనాభా ఉంటుంది. మీరు కానీ పిల్లలు కనడం మానేస్తే చాలా సమస్యలు వస్తాయి. ఒకప్పుడు పిల్లలు వద్దని చెప్పాను, మీకు అందరికీ జ్ఞాపకం ఉందా లేదో, నేను ఇదే మరి మీటింగ్లు చెప్పాను లేదమ్మా, చెప్పానా? అప్పుడు చెప్పాను. అప్పుడు నేను ఆలోచించిన, జనాభా పెరిగిపోతూ ఉంది, సమస్యలు పెరిగిపోతాయి, కాబట్టి జనాభాను తగ్గించాలని చెప్పాను. కానీ ఈరోజు మళ్ళా నేనే మాట మార్చుకుని, జనాభా తగ్గిపోతూ ఉంది, ఇప్పుడు మీరు పిల్లలు కానీ పుట్టకపోతే చాలా సమస్యలు వస్తాయని మీకు చెప్తున్నా. ఇప్పటికే మన రాష్ట్రంలో 2.1 రావాల్సింది 1.6కు వచ్చాం, 1.6, 1.5కు వచ్చాం. అది కానీ ఇంకా తగ్గిపోతే చాలా ప్రమాదాలు పడిపోతాం. కాబట్టి కంపల్సరీగా ఊర్లో కూడా ఒక ప్రణాళిక తయారు చేసుకోవాలి. ఎవరైనా కానీ పిల్లలు కానీ వద్దనుకుంటే వాళ్ళని మీరు గట్టిగా చెప్పాలి, చెప్పి మెప్పించాలి. ఇప్పుడు స్వార్థం కూడా పెరిగిపోయింది. స్వార్థం ఎట్లా పెరిగిందంటే, ఇద్దరు డబ్బులు సంపాదించాలి, ఇద్దరు ఆదాయంతో ఎంజాయ్ చేయాలి, కానీ పిల్లలు వద్దనుకుంటున్నారు. ఇది చాలా ప్రమాదం. మీ తల్లిదండ్రులు అమారికి అనుకొని ఉంటే మీరు పుట్టేవాళ్ళు కాదు. కాబట్టి ఇది విషయం గుర్తుపెట్టుకోవాలి. కొన్ని దేశాలు ముసలి దేశాలు అయిపోయినాయి. ఆ దేశాల్లో నర్సులు దొరికే పరిస్థితులు లేరు, డాక్టర్లు దొరికే పరిస్థితులు లేరు, వాళ్ళని చూసుకోవడానికి మనుషులు ఉండే పరిస్థితులు లేరు. ఆ పరిస్థితి మన దేశానికి రాకుండా ఉండాలంటే ఇప్పటి నుంచే జాగ్రత్త పడాలి. కొంతమంది అంటున్నారు, పర్వాలేదు మాకు రోబోలు ఉన్నాయి, రోబోలు పనిచేస్తాయి అనుకుంటారు. కానీ రోబోలే, మనిషే, కుటుంబ సభ్యుడే. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నాకు ఇది ఒక పెద్ద ఛాలెంజ్గా తయారైంది. చాలామంది అంటున్నారు మీ వల్ల కాదని. మళ్ళీ నేను హామీ ఇచ్చా, తప్పకుండా జనాభా నియంత్రణ చేసే బాధ్యత, మిమ్మల్ని మెప్పించే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పి నేను మీ అందరికి హామీ ఇస్తున్నా. ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. మీ ఊర్లోనే విండ్ ఎనర్జీ ఉంది, చూసారా మీరు? విండ్ మిల్లు ఉన్నాయి, చూసారా? సోలార్ ఉంది, గాలిమరలు ఉన్నాయి, సోలార్ ఉంది. ఎందుకు ఇంటికి ఒక 200 సోలార్ పెట్టుకోకూడదు? మీరు ఇంటికి 200 యూనిట్లు కానీ పెట్టేసుకుంటే మీ మిద్ది పైనో ఇంటి పైనో కరెంటు ఛార్జీ కట్టే పని లేదు, డిస్కనెక్ట్ చేసే పని లేదు. ఈ ఊర్లో అందరినీ కోరుతున్నా, మీరందరూ ఒప్పుకుంటే ఇంటింటికి 200 గవర్నమెంట్ ఆఫ్ ఇండియా స్కీమ్ ఉంది, సూర్యఘర్ ఉంది. అందులో ఈ గ్రామాన్ని ప్రారంభించి ప్రతి ఒక్క ఇంటికి 200 యూనిట్లు కరెంట్ ఇచ్చే సోలార్ పెట్టేస్తాం. సిద్ధమేనా? పెట్టుకుంటారా? పెట్టుకుంటారా? చేలిపైకి ఎత్తండి. ఓకే. అయితే
పేదవాళ్ళందరికీ దాంట్లో ఇంకొక 5-10 వేలు అయితే నేనే ఖర్చు పెడతా. డబ్బులుండేవాళ్ళు మాత్రం ఒక చిన్న పని చేసుకోండి, మీకు కూడా సబ్సిడీ ఇస్తాం 75,000 దాకా. అవసరమైతే 300 పెట్టుకోండి, మిగిలిన డబ్బులు మీరు పెట్టుకుంటే శాశ్వతంగా కరెంటు కట్టే పరిస్థితి ఉండదు. దానికి కూడా మీరు సిద్ధంగాండి. అవసరమైతే బ్యాటరీ కూడా తయారు చేసుకుందాం. ఎక్కడికక్కడ పెట్టుకోగలిగితే మీ కార్లు ఉంటే కార్లకు ఛార్జ్ చేసుకోవచ్చు, స్కూటర్లు ఉంటే స్కూటర్లకు ఛార్జ్ చేసుకోవచ్చు, సైకిళ్ళు కొనుక్కొని సైకిల్ కూడా ఛార్జ్ చేసుకోవచ్చు. అవసరమైతే కొంత దూరం తొక్కచ్చు, మిగిలినప్పుడు ఎలక్ట్రికల్ సైకిల్ పెట్టుకొని వెళ్ళచ్చు. ఆటోలు కూడా చేయొచ్చు, లేకపోతే మీ ట్రాక్టర్లు చేసుకునే పరిస్థితి వస్తుంది. పెట్రోల్ బంకుకు పోయే పని ఉండదు. అలాంటి రాబోతున్నాయి కాబట్టి దాన్ని ఇక్కడ కూడా ప్రారంభిస్తాం. కలెక్టర్కి ఆదేశాలు ఇస్తున్నా. సోలారు ఎవరెవరు పెట్టుకుంటారో మీరందరూ పేర్లు ఇస్తే వాళ్ళందరికీ పెట్టించే బాధ్యత. ఊరంతా పెట్టి మళ్ళా కరెంటు ఛార్జీలు కట్టకుండా మీకు ఫ్రీడమ్ ఇచ్చే బాధ్యత నాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. దీనికి కూడా ముందుకు రావాల్సిన కోరుకుంటూ, నేను ఎప్పుడొచ్చినా వినూత్నమైన ఆలోచనలతో వస్తాను. మీకు అనిపించవచ్చు ఏంటి ఏదో ఒక పని చెప్తున్నాడు, ఊరికే డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే సరిపోతుంది కదా అనుకుంటారు. నేను డబ్బులు ఇచ్చేసి వెళ్ళిపోతే శాశ్వతం కాదు. మిమ్మల్ని కూడా ఒక పక్క సంక్షేమం చేస్తూనే ఇంకొక పక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టిస్తూ ఆదాయాన్ని పెంచుతూ పెంచిన ఆదాయం మళ్ళీ మీకు ఇస్తా వస్తే శాశ్వతంగా ఇచ్చే అవకాశం వస్తుంది. శాశ్వతంగా మీరు కూడా నిలదొక్కుంటారు. అలాంటి వ్యవస్థకు శ్రీకారం చుడతారని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఈరోజు ఇక్కడికి వచ్చినప్పుడు చాలా సంతోషం. చాలా డెప్త్కి వెళ్ళాను. నేను చెప్పాల్సిన విషయాలన్నీ చెప్పాను. ఒక నిమిషం కూర్చో. నేను చాలా విషయాలు చెప్పాను. ఈరోజు పింఛన్లు కూడా మీరు చూస్తే దగ్గర 96% పూర్తి చేశారు. ఇక్కడ కర్నూలు అయితే 97% పూర్తి చేశారు. 4 గంటలకంతా మొత్తం ప్రభుత్వ యంత్రాంగాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా. అందరికీ కంగ్రాచులేషన్స్, వెల్ డన్, ఎక్సలెంట్ జాబ్. అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను పేదవాళ్ళకు అండగా ఉన్నదానికి. ఇప్పుడు మీకేమైనా డౌట్స్ ఉంటే చెప్పండి నాకు. ఎవరైనా కొండేవాళ్ళు మాట్లాడాలంటే మైక్ పంపిస్తాం.